శతసహస్ర హనుమాన్ చాలీసా పారాయణం. ఆహా, వింటుంటేనే ఎంత బాగుంది కదా. మరి 3500 మంది ఒకే చోట ఒకే గొంతుగా ఒకేసారిగా 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేస్తుంటే అక్కడ పాల్గొన్న నాలాంటి వారి అనుభూతి ఇంకెలా ఉంటుంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సాహితీనాళం. ఈరోజు వీడియో ఫిబ్రవరి 23 ఆదివారం తారీఖు ఖమ్మం పవిలియన్ గ్రౌండ్లో జరిగిన 108 హనుమాన్ చాలీసా పారాయణం గురించి. 1000 మందితో స్టార్ట్ చేద్దామని మా మామయ్య గారు సంకల్పించి అక్కడ స్టార్ట్ చేస్తే ఆ రోజు దాదాపు 3500 నుండి 4000 మంది మధ్యలో ఆ హనుమాన్ చాలీసా అనేది చాలా ఘనంగా జరిగింది. 1000 మందితోటి 108 సార్లు హనుమాన్ చాలీసా చేద్దాం అనుకుంటే సుమారు 3,500 మంది వచ్చి ఇక్కడ 3,50,000 హనుమాన్ చాలీసా జరుగుతుంది మన ఖమ్మం ప్రాంతంలో. ఇది ఇంతవరకు తెలంగాణలో ఎక్కడ జరగలేదు, ఖమ్మంలోనే తొలిసారిగా జరుగుతుంది. ఒకవేళ ఆంధ్రాలో జరిగిన ఇంత గ్రాండ్ గా స్వామి ఎక్కడ జరిపించుకోలేదు. ఆ అవకాశం మన ఖమ్మం పట్టణానికి మన భక్తులందరికీ ఇవ్వటం మన అదృష్టంగా భావిస్తూ మమ్మల్ని భాగస్వాములు చేయటం మా చైర్మన్ గారు వేములపల్లి వెంకటేశ్వర గారు, నేను సెక్రటరీగా ఉన్నాను. మా యొక్క కమిటీ వారి సహకారంతో ఈ కార్యక్రమం ఇంత గ్రాండ్ గా జరగడం అనేది ఆ యొక్క ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులుగా భావిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి సహకరించిన వారి అందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు ఎలవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. జై శ్రీరామ్. ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించింది శ్రీ వేములపల్లి వెంకటేశ్వరరావు గారు, అలాగే శ్రీ గన్నవరపు నాగేశ్వరరావు గారు. ఒక్కొక్క కమిటీ ఒక్కొక్కసారిగా స్టేజ్ పైన కూర్చొని హనుమాన్ చాలీసా చదువుతూ ఉన్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న వారు సాయి భజన మండలి సభ్యులు ఖమ్మం. నా ముందు 4000 మంది కూర్చొని ఉన్నారు. నేను అక్కడ స్టేజ్ పైన కూర్చొని హనుమాన్ చాలీసా చదువుతూ ఉన్నాను. నాకు కాళ్ళు చేతులు ఆడలేదు. బట్ ఐఎమ్ రియల్లీ బ్లెస్డ్ టు హ్యావ్ దిస్ ఇన్ మై లైఫ్ అండి. నేను ఇన్ని రోజులు ఉంది దీనికోసమేనా అని అనిపించింది. మనం ఇంట్లో ఒక్కసారి హనుమాన్ చాలీసా చదివితేనే ఎక్కలేని కాన్ఫిడెన్స్, ఎక్కలేని ధైర్యం, పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంటుంది. ఒక్కసారి ఊహించండి ఆ రోజు ఆ ప్లేస్లో ఎంత పాజిటివ్ ఎనర్జీ వచ్చి ఉంటుందో. ఎంతకంటే లైఫ్లో ఏం కావాలి అని అనిపించింది. ఎంతోమంది ఎంతో లీనమై పాడుతూ ఉన్నారు. ध्वजा विराजय चांदनी मूंगे जनेव साजय शंकर सुवना केसरी नंदन तेज प्रताप महाजगवंदन ध्यान गुणियति चातुर राम काज करने को आत सब करे कृष्ण को रसिया कमलकन सीतावन बसिया रूप धरि श्रीयज गाव विकट रूप धरि लंक चराव भीम रूप धरि असुर संहारे रामचंद्र के ताज सवारे आय संजीवन रतन जियाए श्री रघुवीर हरि के मुरारी भगवान के लिए बहुत बढ़ाई कर तम तुम प्रिय भाई కలుగుతాయి, సమర్థత కలుగుతుంది, క్షేమం కలుగుతుంది, ధైర్యం పెరుగుతుంది, వర సాహిత్యం ఇక్కడ 108 హనుమాన్ చాలీసా అవలీలగా కంప్లీట్ చేయబోతున్నారు. ఆల్రెడీ 81 సారి హనుమాన్ చాలీసా కంప్లీట్ అయింది. ప్రత్యేకంగా గట్టిగా చెప్పడం ద్వారా ఈ కార్యక్రమాన్ని మనం పాల్గొంటున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. నా పేరు డింగి నరేందర్ గౌడ్. నేను ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ 3 లక్షలు హనుమాన్ చాలీసా పాడుతారని. కానీ 3600 మంది ఇక్కడ ఉన్నట్టు మా చైర్మన్ గారు కౌంటింగ్ చేయడం,
ఇది ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డు. ఈ కార్యక్రమం జరిగేందుకు చాలా ఆనందపడుతూ ఇప్పుడు ఇక్కడ ఖమ్మంలో మా వెంకటేశ్వర గారు, వారి నేతృత్వంలో మా నాగేశ్వర గారు, ఇరువురు ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డు మరియు జీనియస్ బుక్ ఆఫ్ రికార్డు ప్రయోజనం చేసుకోవడం మన తెలుగు వాళ్ళందరికీ గర్వకారంగా భావిస్తూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇలాంటి ప్రోగ్రాం మన తెలంగాణలో ఇదే ఫస్ట్ టైం. అందుకోసమని దీన్ని గుర్తించి ఈ ప్రోగ్రాం కోసం సంకల్పించి ఆర్గనైజ్ చేసిన వారికి ఇంటర్నేషనల్ జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అలాగే వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా దక్కాయి. వీఆర్ so proud of this moment and we literally have no words about this, Andy. Thank you everyone for the support to make this happen and thank you God. Okay, thank you, sir. మార్నింగ్ 7:30కి ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. అలా స్వామికి పూజ చేసి ఆ తర్వాత హనుమాన్ చాలీసా స్టార్ట్ చేశారు. అయిపోయేసరికి దాదాపుగా 2 అయింది. సో మధ్యలో ఇలా కాసేపు కోలాటాలు కూడా వేసామన్నమాట. ఆ రోజు నా జన్మ ధన్యమైనట్టు అనిపించింది నాకు. ఇలాంటి ప్రోగ్రామ్ ఒక్కటి చాలు కదా మనం జీవితంలో అటెండ్ అవ్వడానికి. నాకైతే చాలా హ్యాపీగా, చాలా చాలా ప్లెజెంట్గా, చాలా పాజిటివ్గా అనిపించింది. అండ్ అందరికీ చాలా 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 థ్యాంక్ యూ అండి. అందరూ సపోర్ట్ చేసి ఈ ప్రోగ్రామ్ని చాలా బాగా జరిగేలా చేశారు. అండ్ మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోస్లో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.